గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో భారతదేశ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవార్ పైన జరిగిన దాడిని నిరసిస్తూ ఆ దాడిని ఖండిస్తూ తక్షణమే దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. ఒక అత్యున్నత స్థానంలో ఉన్న దళితుడి మీద ఇంత దాడి జరిగితే మరి కింది స్థాయిలో ఎలాంటి దాడి జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఇదే సందర్భంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు దళితులపైన, బీసీలపైన, ఎస్సీలపైన, ఎస్టీలపైన, అలాగే అగ్రవర్ణ పేదలపైన ఎవరిపైన దాడి జరిగినా మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు స్పందించేంత వరకు ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రజా సంఘాలు కూడా స్పందిస్తలేదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఒక దళితుడు అత్యున్నత స్థానంలో ఉంటే ఓ దాడి జరిగింది. అదే స్థానంలో బాబ్రీ మసీదు కూల్చినప్పుడు తీర్పునివ్వడం జరిగింది. అలాగే రామ మందిరం మీద తీర్పునివ్వడం జరిగింది. అలాగే శబరిమల ఆలయంలో తీర్పునివ్వడం జరిగింది. అలాంటి తీర్పులు ఇచ్చినప్పుడు ఆ వారి ప్రధాన న్యాయమూర్తి మీద ఎందుకు దాడి జరగలేదో, ఒక బిఆర్ గవార్ పైనే ఎందుకు దాడి జరిగిందో ఒకసారి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. వెంటనే ఆ దాడి చేసిన నిందితుడిని రాకేష్ కిషోర్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని, అతను అనుకున్న ఎవరైతే ఉన్న శక్తులు ఉన్నారో ఆ శక్తులను కూడా పసిగట్టి తక్షణమే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బొర్ర భిక్షపతి మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి, ఈ జిల్లా ఇన్ఛార్జ్.